చింతల రమేష్, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి మూడోసారి వచ్చాక ప్రధానంగా ఈరోజు నీటి సమస్య మీద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ కావడం వల్ల విద్యార్థులు అనేక ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇప్పటికే పేపర్ లీకేజీలు అయినాయి. ఎన్టీఏ సంస్థ ఏదైతే ఉందో అది ఏజెన్సీ ద్వారా నిర్వహించడం అంటే అత్యంత దారుణమైన విషయం ఇంకోటి లేదు. కాబట్టి ఎన్టీఏని తక్షణమే రద్దు చేయాలి. నీట్ పరీక్షను కూడా రద్దు చేసి వెంటనే రీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ఈరోజు ఖమ్మంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్స్ మార్చ్ నిర్వహిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా మోడీ దీని మీద స్పందించాలి. వెంటనే దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీటిలో ఈరోజు అనేక అవకతవకలు జరిగినాయి, కోట్ల రూపాయలు చేతులు మారినాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మోడీ స్పందించి వెంటనే ఎన్టీఏని రద్దు చేసి నీట్ ఎగ్జామ్ని రీ ఎగ్జామ్ నిర్వహించాలి. సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దోషులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.